ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లను చూపించే భారం నీదే తండ్రి. దరిద్రుడా, కడుపు కనం తిన్నావా, గడి తిన్నావరా? ఇప్పుడు చేసుకుంటారు, ఎవడో చేసుకుంటా చేసుకోండి. రండి, ఎంతమంది వచ్చినా బయలేదు ఈసారి. ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు, పైనుంచి కిందకి ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంట్ తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కడ పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళి అయితే నేను వస్తాను. మీరెందుకులే బాబు, మీకు 5 ఎకరాల పొలం ఉంది, కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెరువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు. ఒరే ఒరే అన్నవరం, నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, పదండి. ఒరే 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 అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా. బాలవాళ్ళ చంద్రబాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికే. మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను బాబు. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా. నాకు సరైన జోడించుడు తల్లి. అమ్మా తల్లి, పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పీలో 30 రూపాయలు వేస్తా. డెప్పియా, ముప్పియా? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతొస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళవారం నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తానా? డెబ్బి ముప్పి.
వెంకమ్మ, కాళ్ళు ఒత్తేది కూడా తెలియకుండా మెత్తగా ఒత్తుతున్నావే. క్షమించండి అమ్మాయి గారు. అన్నవరం పొద్దుటి నుంచి నా మనసు నా దగ్గర లేదురా. ఏ చేతి ఖర్చులు డబ్బులు లేవని అక్కడ తాకట్టు పెట్టారా? లేదురా, ఆ, ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఈయన్ని గుడికి తీసుకెళ్ళటం నాదే తప్పు. కొంపతీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడా ఏంటి? ఏంట్రా సణుగుతున్నావు? సణుగుడుగా వచ్చారు బాబు గారు. ఆవిడ గురించి ఆలోచిస్తున్నా. ఆవిడ గొంతు, ఆ కళ్ళు, ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ పెట్టుకున్న నగలు. చీర ఎక్కడ కట్టిందిరా? గుండెల దాకా లంగా కట్టుకుని కొలంలో స్నానం చేస్తుంటే. కొలంలో స్నానం చేయడం ఏంటి బాబు? గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావురా? నేను చూసిన అతను చాలా గొప్పవాడు, బాగా డబ్బులున్నవాడు. రేపు నన్ను చూసుకోడానికి వస్తున్నాడు. అందుకని మీరు ఏంటి, నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా? ఆ, మీరు నాలాగా, నేను మీలాగా నటించాలమ్మా. అంటే పని మనిషిలాగానా? మరి అమ్మ నాన్న వాళ్ళు వస్తే ఎలా? వాళ్ళొస్తా ఏంటి? ఒకళ్ళు వంట మనిషి, ఒకళ్ళు తోట మళ్ళీ చెప్పుకుంటానమ్మా. ఏయ్. అమ్మా, 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 అమ్మా. మీరేం బాధపడకండి చంద్రబాబు గారు. మీరు చూసిన అమ్మాయిని నేను ఎతికి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటిది? గొడుగు సరిగ్గా పట్టుకో. వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఎవరా నువ్వు? ఎవడరా నువ్వు? నిలబడ్డావు. నేను ఎవడో చెప్పు. ఓహో, చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు. మీ కాబోయే అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి. నువ్వురా. పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో. రేయ్, Yes. కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. కుర్చీ కుర్చీ. అరుకు వస్తున్నానమ్మాయి గారు. గుద్దుందా నీకు? కొట్టానట చూడు. క్షమించండి, వేరే కాపీ తెప్పిస్తాను. వద్దు. ఓ, కూర్చో. ఏంటా, ఈ అమ్మాయి చూస్తే నోరూరుతుంది. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు. వెన్నపొడి పడవద్దు. ఒరే, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది. ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల. దాన్ని చూసి. ఏంటిది, నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో. అయ్య గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవడు పెడతాడు? మొక్క పొద్దునే సర్దుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా. అలాగా? మరి సర్ది కూడా అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేస్తున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ఆ ముప్పి. ముప్పయ్యా? అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు, 3rd స్టాండర్డ్. కలాస. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే, నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు ముప్పి. అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను.